యేషువా వందనం, యేషువా స్తోత్రం, యేసువా స్తోత్రం, రక్షక వందనం, రక్షక వందనం, నా రక్షక స్తోత్రం. నా రక్షక స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియ బిడ్డలారా, మీ అందరికీ ప్రభు యేసు పవిత్ర నామములో శుభాకాంక్షలు, ప్రభుని దీవెనలు అందిస్తూ ఉన్నాను. ఇటువంటి సమయంలో దేవుని వాక్యాన్ని బోధించాలి అంటే కష్టమే, మాకు కాదు మీకు వినడానికి. ఎందుకంటే ఉదయం బహుశా 7:30-8 గంటల నుంచి మనము శిలువ యాత్రలో సుదీర్ఘంగా ఈ మండు పెండలో ప్రయాణం చేస్తూ, పాదయాత్ర చేస్తూ, ప్రార్థన చేస్తూ, ప్రభు యేసు శ్రమలను ధ్యానిస్తూ మరి ఇప్పుడు ఈ యొక్క సమయంలో మనందరం ఉన్నాం. కనుక ఈ యొక్క గుడ్ ఫ్రైడే ఇచ్చే ఆ సందేశమును క్లుప్తముగా, టూకీగా మనం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని యందు ప్రియులారా, మొట్టమొదటిగా చాలా సార్లు దేవుని యందు ప్రియులారా ఒక టైటిల్ ఈ విధంగా ఉంటుంది. ఏమని? సబ్ టైటిల్స్. ముఖ్యంగా బోర్న్ టు రూల్. అర్థమైందా? బోర్న్ టు రూల్. ఎందుకయ్యా పుట్టాడు అంటే, ఎందుకు పుట్టాడు? రూల్ అంటే ఏంటి? అధికారం చలాయించడం కోసం పుట్టాడట. కొంతమంది బోర్న్ టు విన్. ఎందుకోసం పుట్టాడు? విజయం సాధించడం కోసం పుట్టాడు. ఓకే. బోర్న్ టు సక్సీడ్. ఎన్నో విషయాలు సాధించడం కోసం పుట్టాడు. ఇలా ఒక టైటిల్ ఉంటుంది, ఆ టైటిల్ కింద సబ్ టైటిల్ ఉంటుంది. ఓకే. బోర్న్ టు విన్, బోర్న్ టు రూల్, బోర్న్ టు సక్సీడ్, బోర్న్ టు బికమ్ రిచ్, బోర్న్ టు బికమ్ దిస్ అండ్ దట్. ఓకే. విజయం సాధించడం కోసం పుట్టేవాడు ఒకడు, అధికారం కోసం పుట్టేవాడు ఒకడు, పరిపాలించడానికి పుట్టేవాడు ఒకడు, డిక్టేటర్ అవడానికి పుట్టేవాడు ఒకడు, జ్ఞానం సంపాదన పుట్టేవాడు ఒకడు. మరి వాట్ అబౌట్ జీసస్? మరి యేసు ప్రభు సంగతి ఏమిటి? మహా గొప్ప పునీతుడు ఫుల్టన్ జెషీన్ బిషప్ గారు అంటున్నారు, అందరూ జీవించడానికి పుడితే క్రీస్తు మాత్రం మరణించడానికి పుట్టాడంట. హీ ఈజ్ బోర్న్ టు డై. He is born to die for our sins. మన పాపముల కొరకు మరణించడం కోసమే పుట్టినవాడు క్రీస్తు. దేవుని యందు ప్రియులారా, ఎవరైనా ఎప్పుడైనా మరణిస్తే ఏం చేస్తారంటే నల్ల రిబ్బన్ కట్టుకుంటారు, నల్ల బట్టలు ధరిస్తారు. అవునా? బ్లాక్ డే అంటారు, బ్లాక్ అవర్ అంటారు. అర్థవుతుందా? కానీ యేసు ప్రభు చనిపోతే బ్యాడ్ ఫ్రైడే అనాలి, బ్లాక్ ఫ్రైడే అనాలి. కానీ ఏమంటున్నావు? అందరూ గట్టిగా, ఇంకా గట్టిగా, గుడ్ ఫ్రైడే. ఇందులో గుడ్ ఏమిటి? ప్రభు యేసు మరణించడం మంచిదా? ఎస్. ప్రభు యేసు మరణించడం వలననే మనకు రక్షణ, ప్రభు యేసు మరణించడం వలననే మనకు నిత్య జీవం, ప్రభు యేసు మరణించడం వలననే మనకు విడుదల, ప్రభు యేసు మరణము వలననే మనకు విముక్తి, ప్రభు యేసు మరణము వలననే పరలోక ద్వారాలు తెరవబడుతున్నాయి. ప్రభు యేసు మరణం పాపహరణం, ప్రభు యేసు రక్తం మన పాపముల నుండి మనలను విడిపిస్తుంది. దేవుని యందు ప్రియులారా, అందుకొరకు దీనిని బ్లాక్ ఫ్రైడే అంటం లేదు, సాడ్ ఫ్రైడే అంటం లేదు, బ్యాడ్ ఫ్రైడే అంటం లేదు. ఇట్స్ ఏ గుడ్ ఫ్రైడే. నా రక్షణ కొరకు, నా విముక్తి కొరకు, నా విడుదల కొరకు, నా విమోచనము కొరకు, నా జీవము కొరకు, నా నిత్య జీవము కొరకు, మోక్ష భాగ్యము కొరకు మరణించాడు కనుక దిస్ ఈజ్ గుడ్ ఫ్రైడే. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా,
గడిచిన సంవత్సరం ఇతర పురాణాలలో, ఇతర గ్రంథాలలో, వేదాలు, ఇటువంటి పురాణాలలో, భగవద్గీత మున్నగు పుస్తకాలలో యేసు ప్రభు గురించి రాయబడిన కొన్ని 13 విషయాలను మనం ధ్యానం చేస్తాం పోయిన సంవత్సరం. అదేవిధంగా మరొక 2 క్రీస్తు శిలువ మన పాపహరణమంటూ, క్రీస్తు శిలువ మరణం ప్రేమకు నిదర్శనమంటూ, దేవుని ప్రేమ నిదర్శనం అంటూ ధ్యానం చేస్తాం. మరి ఈ రోజున మరికొన్ని 3 విషయాలు టకటగా ధ్యానం చేసుకుందాం. ప్రభు యేసు క్రీస్తు శిలువ మరణం మనలను మరణము నుండి కాపాడేది, జీవాన్ని ఇస్తుంది. దేవుని యందు ప్రియులారా, ప్రభు యేసు శిలువ మరణం మనలను మరణము నుండి కాపాడుతుంది, జీవమును ఇస్తుంది. దేవుని వాక్యం చదువుకుందాం. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4 నుండి 9 వచనాలు చదవండి. సంఖ్యాకాండము 21 4వ వచనము నుండి. ఇశ్రాయేలీయులు హోరు పర్వతము నుండి కదలి ఎదోము మండలమును చుట్టిపోవలెనని రెల్లు సముద్రము త్రోవ వెంట పయనమే పోయిరి. కానీ ఆ ప్రయాణమున ప్రజలు సహనాన్ని కోల్పోయారు. మోషే మీదను దేవుని మీదను తిరగబడిరి. అదేంటి, దేవుడి మీద తిరగబడ్డారా? మోషే మీద తిరగబడితే దేవుని మీద తిరగబడినట్లు. మోషే మీదను దేవుని మీదను వారు తిరగబడ్డారు. నిన్నటి రోజు మనం ధ్యానం చేశాం కదా, మోషేపై తిరగబడిన ఆరోనును, మిరియామును, కోరాను దేవుడు ఎలా శపించాడో కుష్ఠరోగముతో. అలాగే మోషే మీద మరొకసారి ఆ ఇశ్రాయేలు ప్రజలు తిరగబడగా ప్రభు అంటున్నాడు, నా మీద మీరు తిరగబడ్డారు. నీ మీద కాదయ్యా, మోషే మీదయ్యా. మోషే మీద తిరగబడితే నా మీద తిరగబడినట్లే. కనుక ప్రభు ఇచ్చిన శిక్ష ఏమిటండి అంటే, ఆ ఎడారిలో ఇసుకలో నుంచి సర్పములు పుట్టుకొని వచ్చాయి. ఇసుకల్లో నుండి ఎడారిలో సర్పములు వాళ్ళందరినీ, ఎవరెవరైతే అవిధేయత చూపారో వాళ్ళందరినీ, ఎవరెవరైతే ధిక్కరించారో, తిరగబడ్డారో, ఎదిరించారో వారందరినీ కూడా కాటు వేసి చంపేశాయి. దేవుని యందు ప్రియులారా, చావు బ్రతుకుల మధ్య ఉన్నారు. మరలా మోషే చాలా మంచివాడు, మోషే చాలా ప్రేమామయుడు. ఎంత మంచివాడంటే అతని మీద తిరగబడిన మళ్ళా ఆ తిరగబడిన వారి కోసమే ప్రార్థించేవాడు మోషే. ప్రభువా, నా ప్రజలు, నీ ప్రజలు, మన ప్రజలు, మన బిడ్డలు తెలియక నా మీద తిరగబడ్డారు. నువ్వు మరీ అంత సీరియస్గా తీసుకోకు, కొంచెం దయచూపు అంటే ప్రభు అంటారు, మరలా ఆయన తన మనస్సు మార్చుకుంటున్నారు. ఏమని? సరే, అయ్యిందేదో అయ్యింది, వాళ్ళు తిరగబడ్డారు, నేను కోప్పడ్డాను, వాళ్ళు మరణించారు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఇదిగో కంచు లోహముతో లోహపు సర్పమును తయారు చేయి. ఏ పాము అయితే వాళ్ళని కాటు వేసిందో అటువంటి పాము బొమ్మను చేయి, దానిని నిలబెట్టు. ఎవరెవరైతే ఆ ఎత్తుగా ఆకాశానికి భూమికి మధ్య ఉన్నటువంటి ఆ కంచు సర్పముపై చూస్తారో వాళ్ళందరూ కూడా రక్షింపబడతారు. పాము కాటు వేసింది, పాము బొమ్మ పెట్టమంటున్నారు. దేవుని యందు ప్రియులారా, ప్రియమైన సహోదరులారా, ఇదిగో ఇక్కడ మనకు అర్థమవుతుంది, ప్రభు అయిన దేవుడు, యెహోవా దేవుడు ప్రభు యొక్క శిలువ మరణాన్ని ముందుగానే ఈ విధముగా తెలియచేస్తున్నారు. మొట్టమొదటి పోలిక, ఆ ఇశ్రాయేలు ప్రజలు పాపము చేశారు, మనందరము కూడా పాపము చేస్తున్నాం. ఆ ఇశ్రాయేలు ప్రజలు దేవునిపై తిరగబడ్డారు, మనందరము కూడా పాపము అనగా దేవునిపై తిరుగుబాటు, దేవునిపై తిరగబడుతూ ఉన్నాం. ఆ ఇశ్రాయేలు ప్రజలను పాములు వచ్చి పొడి చేస్తున్నాయి, మనలను పాపమే కాటు వేస్తుంది.
ఆ విషము వలన వారు మరణిస్తున్నారు, పాపము వలన మనము మరణిస్తున్నాం. రక్షింపబడాలంటే దేవుని యందు ప్రియులారా పాము లాంటి సర్పమును అక్కడ ఉంచారు. అదేవిధంగా ఈ సిలువ, ఈ యేసు ప్రభు ఏంటో తెలుసా? దేవుని యందు ప్రియులారా దోషిలాగా కనిపిస్తున్నాడు కానీ దోషి కాదు, పాపాత్ముడులా కనిపిస్తున్నాడు కానీ పాపాత్ముడు కాదు, నిందుడులా కనిపిస్తున్నాడు, అతనిలో ఎటువంటి నింద లేదు. కంచు సర్పమే, విషము లేదు. ఇతను దోషిలాగున్నాడు కానీ దోషము లేదు, పాపాత్ముడిలాగున్నాడు, పాపము లేదు, శాపగ్రస్తుడుగా ఎంచబడ్డాడు, అతను శాపగ్రస్తుడు కాదు. ఏ కంచు సర్పము ఆకాశానికి భూమికి మధ్య ఉంచబడిందో అదేవిధంగా యేసు ప్రభు ఆకాశానికి భూమికి మధ్య వేలాడుతున్నాడు. ఇదిగో సిలువమ్రాను, సిలువలో వేలాడుతున్న ప్రభు. దేవుని యందు ప్రియులారా ఎవరెవరైతే ఆ కంచు సర్పం వైపు చూచారో ఈ విషయము పోయిందంట. ఎవరెవరైతే ఆ క్రీస్తు ప్రభు వైపు, ఆ సిలువ నాథుడి వైపు చూస్తారో, విశ్వాసముతో ప్రార్థిస్తారో, ఆయనను దేవునిగా రక్షకునిగా స్వీకరిస్తారో వాళ్ళలో పాపం పోతుంది, పాపం అనే విషయం పోతుంది. వాళ్ళు తిరిగి మరలా బ్రతకగలరు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియ బిడ్డలారా, కనుక ప్రభు అంటున్నారు, ఇదిగో నేను సిలువలో పైకెత్తబడినప్పుడు అందరినీ నా వైపునకు ఆకర్షిస్తాను. నేను పైకెత్తబడినప్పుడు అందరినీ నేను నా వైపు ఆకర్షిస్తాను. ఈరోజు మనందరి చూపులు ఆ సిలువ వైపే, మనందరి దృష్టి ఆ సిలువ వైపే, మనందరి ధ్యానము ఆ సిలువనే, మనందరి చేతుల్లో ఆ సిలువే. ఆ సిలువను చూడాలి, ఆ సిలువను ధ్యానించాలి, ఆ సిలువ నాథుని ఆరాధించాలి. అప్పుడు మన పాపం అనే విషయము మనలను వీడిపోతుంది. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు సిలువ మరణం మనలను మరణము నుండి కాపాడుతుంది, జీవాన్ని ఇస్తుంది. యేషువా వందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని యందు ప్రియులారా, ఇక రెండవ అంశం క్రీస్తు సిలువ మరణం అంటే ఇది లోకాన్ని, పాపాన్ని, మరణాన్ని దాటిపోయేలా చేస్తుంది, విజేతలను చేస్తుంది. దేవుని యందు ప్రియులారా, పాస్కా అంటే ఏంటి? పాస్ ఓవర్ అని అర్థం. పాస్కా, పాస్ ఓవర్ అనగా దాటిపోవుట. పాస్ ఓవర్, పాస్కా పండుగ ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తులో కొనియాడుతూ అక్కడి నుంచి బయటికి వస్తున్నారు. ఎక్కడి నుంచి వాళ్ళు దేనిని దాటుతున్నారు? ఐగుప్తు బానిసత్వం. దేవుని యందు ప్రియులారా, ఐగుప్తు బానిసత్వమును వారు దాటిపోతున్నారు. స్వతంత్రులుగా జీవించడానికి వారు వెళుతూ ఉన్నారు. ఎర్ర సముద్రాన్ని దాటుతున్నారు. యేసు ప్రభు మరణాన్ని దాటుతున్నాడు. యేసు ప్రభు పాపాన్ని దాటుతున్నాడు. యేసు ప్రభు శాతానుని దాటుతున్నాడు. యేసు ప్రభు లోక శక్తులను దాటుతున్నాడు. దేవుని యందు ప్రియులారా, నిర్గమకాండము 12వ అధ్యాయము 1 నుంచి 28 వచనాలు. అయితే అదన్నీ చదవలేము కానీ 7వ వచనం చదువుకుందాం. నిర్గమకాండము అంతటా దాని నెత్తురు తీసుకొని పోయి వారు తమ మాంసమును తిను ఇంటి వాకిళ్ళ ముందట నిలువు కొమ్ముల మీదను అడ్డ కమ్మి మీదను పూయవలెను. 22వ వచనం అమ్మ. చిలకరించు కుంచెను తీసుకొని పాత్రములో
పాత్రలోనున్న జంతు రక్తమున ముంచుడు. ఆ నెత్తురు కొంచెను ఆ నుత్తురు ముంచెడు వాకిటి నిలువు కమ్ముల మీద అడ్డ కమ్ముల మీదను విదల్పుడు అనగా చిలకరింపుడు, జల్లండి. ఓకే, తర్వాత ప్రొద్దు పొడిచేదాకా మీలో ఎవడు గడప దాటి బయటకు పోరాదు. యేషువా వందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. పాస్కా, పాస్ ఓవర్, దాటిపోవడం, లోకాన్ని, లోక శక్తులను, పాపాన్ని, మరణాన్ని, శాతానుని దాటిపోవడం. వారు దేవుని యందు ప్రియులారా బానిసత్వాన్ని దాటిపోతున్నారు, ఎర్ర సముద్రాన్ని దాటిపోతున్నారు. దాటిపోయే ముందు జరిగిన ఒక సంఘటన గుర్తుంచుకోండి, అందరూ జాగ్రత్తగా ఆలకించండి. అది 10వ అరిష్టం. అప్పటికే 9 అరిష్టాలు వచ్చాయి. ఎవరి మీదకి వచ్చాయి? ఎవరి మీదకి వచ్చాయి? గట్టిగా ఐగుప్తీయుల మీదకి వచ్చాయి. దేవుని యందు ప్రియులారా, ఐగుప్తులో ఇన్ని కష్టాలు వచ్చినా ఆడు మారడే. ఎవడు మారడు. హృదయం ఇంకా 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 కఠినమైపోతుంది. జాగ్రత్త. పాపము చేసేవాడు పాపిష్టి బ్రతికింతే. ఒకసారి పాపం, రెండవసారి, మూడవసారి, నాలుగవసారి ఆ హృదయం కఠినమైపోతుంది. జాగ్రత్త దేవుని యందు ప్రియులారా. ఆయన హృదయం కఠినమైపోతే ఇక దేవుడు లాస్ట్ అరిష్టం, ఓకే, లాస్ట్ అరిష్టం ఇస్తున్నాడు. ఒక్క గుద్దు, మటాష్, దెబ్బకి కొవ్వు దిగిపోతుంది, గర్వం దిగిపోతుంది, అహంకారం దిగిపోతుంది, దెబ్బకి మారు మనసు వచ్చేస్తుంది మనవాడికి. ఏంటో తెలుసా? ఈసారి 10వ అరిష్టం ఏంటో తెలుసా? ప్రతి ఇంటిలో మొదటి సంతానం చనిపోతారు. ప్రతి ఇంటిలో మొదటి సంతానం అయితే చచ్చిపోవలసిందే, మొట్టమొదటి పుట్టినవాడు. మరి ప్రభువా, మరి మా సంగతి ఏంటి? ఇశ్రాయేలు ప్రజలు, మీరు భయపడవద్దు. మరి నీ దూత, మరణ దూత కత్తి పట్టుకొని వస్తుందంటున్నావు, మా ఇంట్లోకి వచ్చి మా పిల్లల్ని చంపెత్తే. కనుక మీరేం చేయాలి? ఒక పాస్కా గొర్రెపిల్లను తీసుకోండి, చిన్న గొర్రెపిల్ల. నిన్న రోజు చదివాం మనం, ఒక ఏడాది గొర్రెపిల్ల. దానిని చంపి ఆ మాంసమును భుజించండి, రక్తాన్ని మాత్రం భద్రపరచండి. ఎందుకు రక్తం? ఆ రక్తాన్ని ఏం చేస్తారంటే నిలువు కమ్ముల మీద, అడ్డ కమ్ముల మీద, అంటే అర్థం ఏంటి? ద్వారబంధం. నిలువు కొమ్ముల మీద, అడ్డ కొమ్ముల మీద ఈ రక్తాన్ని పూయండి. నా దూతకు నేను చెబుతాను, ఏ ఏ గృహాలైతే ఈ నిలువు కొమ్ములతో, అడ్డ కొమ్ములతో ఆశీర్వదింపబడ్డాయో, చిలకరించబడ్డాయో, ముద్రించబడ్డాయో ఆ ఇంటిలో అడుగు పెట్టొద్దు అని. రాత్రి అయింది, వీళ్ళందరూ చేశారు. దేవదూత, మరణదూత కత్తి పట్టుకొని వస్తున్నాడు. ఏ ఏ ఇల్లు అయితే పాస్కా గొర్రెపిల్ల రక్తముతో ముద్రింపబడ్డాయో ఆ ఇంటిలోనికి అడుగు పెట్టలే. ఏ ఏ ఇల్లులైతే ఐగుప్తీయులు ముద్రించుకోలేదో పాస్కా రక్తముతో, పాస్కా గొర్రెపిల్ల రక్తముతో, వాళ్ళ కుటుంబాలలోనికి, వాళ్ళ ఇండ్లలోనికి ఆ మరణదూత వెళ్ళి వాళ్ళను, వాళ్ళ మొదటి సంతానాన్ని హతమార్చింది. దేవుని యందు ప్రియులారా, ఎందుకు ప్రభు ఇదంతా చేయమన్నారు? ప్రభువుకి 2000 సంవత్సరాల క్రితమే ప్రభు తన యొక్క కుమారుని మరణాన్ని సూచిస్తున్నారు. నా క్రీస్తు, నా కుమారుడు, నా ఏకైక కుమారుడు యేసుక్రీస్తు రానున్నాడు. పాస్కా గొర్రె పిల్లవలే, సర్వేశ్వరుని గొర్రె పిల్లవలే, పాపములు పరిహరించు గొర్రె పిల్లవలే ఆయన మరణిస్తాడు. ఆయన రక్తములో ఎవరెవరైతే చిలకరించబడతారో, ఆయన రక్తములో ఎవరెవరైతే విశ్వసిస్తారో, ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు, ఆయన రక్తమును కోరువాడు, ఆయన రక్తమును స్వీకరించేవాడు, ఆయన రక్తముతో ముద్రింపబడిన వాడు అసలు శిస్సులైన నరకమనే మరణము నుండి రక్షింపబడతాడు. దేవుని యందు ప్రియులారా, అందుకోసమే ఈస్టర్ పండుగ అయిన తరువాత గురువులు, విచారణ గురువులు ఇంటింటికి వచ్చి ఈ పాస్కా జలాలను ఇంటిలో చిలకరిస్తారు. ఎందుకని?
ఏ ఏ గృహాలైతే ఆ పాస్కా జలాలతో చిలకరించబడ్డాయో ప్రభు వారికి కాపుదలనిస్తాడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ పాస్కా గొర్రె పిల్ల యేసు ప్రభు, ఆ ఫరో రాజు సైతానుడు, ఆ ఈజిప్తు, ఈ ప్రపంచము, ఆ మోషే, మన యేసు దేవుని యందు ప్రియులారా, మరణదూత దాటిపోవడం, నరక వాకిళ్లను మనం దాటిపోగలం. ఎర్ర సముద్రం, పాపపు సముద్రం, బానిసత్వం, పిశాచికి మనం అవుతున్న బానిసత్వం మనం విడుదల పొందాలంటే యేసు రక్తములో మనము ముద్రింపబడాలి, అనగా యేసు రక్తాన్ని చిందించాలి. కనుక క్రీస్తు శిలువలో మరణించాలి, తన రక్తాన్ని ప్రోక్షించాలి. ఆ ప్రోక్షణ రక్తంలో మనం ముద్రింపబడాలి. అప్పుడు మనము కూడా దాటిపోగలం మరణాన్ని, లోక శక్తులను, పాపపు శక్తులను, సైతాను శక్తులను. దేవుని యందు ప్రియులారా, స్వతంత్రములోనికి వెళ్తున్నట్లుగా పరలోకానికి మనం చేరగలం ఆయన మరణము ద్వారా. యేషువా వందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు శిలువ మరణం మరణా నుండి కాపాడే జీవాన్ని ఇస్తుంది. క్రీస్తు శిలువ మరణం మనకు విజయం, మనం దాటిపోయేలా చేస్తుంది. మూడవది దేవుని యందు ప్రియులారా, క్రీస్తు శిలువ మరణం దేవుని శిక్ష నుండి కాపాడుతుంది. దేవుని శిక్ష నుండి కాపాడుతుంది. దేవుని యందు ప్రియులారా, ఒక చక్కటి వాక్యం లూకా శుభవార్త 13వ అధ్యాయము 6 నుండి 9 వచనాలు. లూకా శుభవార్త 13వ అధ్యాయం చదవమ్మా. పిమ్మట యేసు ఈ ఉపమానమును చెప్పెను. వారికి ఒక మంచి కథ యేసు ప్రభు చెప్తున్నారు. చదవమ్మా. ఒకడు తన ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నాటించెను. అతడు ఆ చెట్టు పండ్ల కొరకు చూచెను. కానీ అతనికి ఏమీయూ దొరకలేదు. అప్పుడు అతడు తోటమాలితో ఇదిగో నేను 3 సంవత్సరాల నుంచి ఈ అంజూరపు చెట్టు పండ్ల కొరకు వస్తున్నాను, కానీ నాకు ఏమీయూ దొరకడం లేదు. దీనిని నరికేయ్, ఇది వృధాగా, దీన్ని కొట్టేయ్, దీన్ని కాల్చేయ్, దీన్ని నాశనం చేసేయ్, పండ్ల ఇవ్వని చెట్లు నాకెందుకు అంటున్నాడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అలాగంటే చూడండి ఆ తోటమాలి ఏమంటున్నాడు. అయ్యా అందుకు తోటమాలి అయ్యా ఇంకొక సంవత్సరం ఓపిక పట్టండి, నేను దీనిని చుట్టూ పాదు చేసి దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇందా చెప్పానే పాపము యొక్క వేతనం మరణం. 12వ స్థలంలో చెప్పాను కదా, శిలువ ప్రయాణంలో పాపము యొక్క వేతనం మరణం. నీ పాపము వలన నువ్వు ఎప్పుడో చావాలి. నీ పాపము వలన నీవు, నీ బిడ్డలు, నీ కుటుంబం చావాలి. లెక్క ప్రకారం, నీతి ప్రకారం, న్యాయము ప్రకారం. కానీ నువ్వు పాపాలు చేసుకుంటా పోతున్నావు, కానీ ఏం అవ్వట్లే. ఎందుకని దేవుడు చూడడం లేదు కాదు, దేవుడు చేతకానివాడని కాదు, దేవుడు లేడు అని కాదు, దేవుడు కనపడదు అని కాదు, దేవుడిని మోసం చేయగలను కాదు. దేవుడు శిక్షించడానికి వస్తుంటే మధ్యలో ఒక తోటమాలి అడ్డుపడుతున్నాడు. ఎవరా తోటమాలి చెప్పండి గట్టిగా. ఎవరా తోటమాలి? యేసు ప్రభు. ఆ తండ్రితో ఒక తోటమాలి వలె అడ్డుపడుతున్నాడు. ఇదిగో ఫలానా వ్యక్తి, అతను పండ్లు ఇవ్వడం లేదు, అతను ఎందుకు ఇంకా ఈ భూమి మీద అదేమన్నదు, ఇది ఊరకని స్థలాన్ని, భూమిని ఆక్రమిస్తుంది. నువ్వు నేను కూడా ఊరకని భూమిని ఆక్రమిస్తున్నాం. పండ్లు ఇవ్వకుండా, మంచితనము లేకుండా, విశ్వాసము లేకుండా, పవిత్రత లేకుండా, లెక్క ప్రకారం, చట్ట ప్రకారం దేవుని యందు ప్రియులారా నీవు నేను కొట్టివేయబడాలి.
నీవు నేను చంపివేయబడాలి, నీవు నేను దేవుని శాపానికి గురి కావాలి. ఇట్ ఇస్ ఓన్లీ బికాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ హిస్ ఇంటర్సెషన్. ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ హిస్ పేషెన్స్. ఆయన అడ్డుపడుతున్నాడు కనుక, ఆయన మనవి చేస్తున్నాడు కనుక, ఆయన దేవుని శాపాన్ని తన భుజస్కంధాలపై వేసుకుంటున్నాడు కనుక, దేవుని యందు ప్రియులారా, ఈ రోజున మనం ఇంకా బ్రతికే ఉన్నాం. క్రీస్తు శిలువ మరణం దేవుని శిక్ష నుండి మనల్ని కాపాడుతుంది. గొడుగు వేసుకుంటే వర్షం నుంచి కాపాడుతుంది కదా, ఆ శిలువ నీడలో మనందరం ఉన్నాం, మర్చిపోవద్దు. ఆ శిలువ నాదుణ్ణి అనాదరం చేయొద్దు, నిర్లక్ష్యం చేయొద్దు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని ప్రియ బిడ్డలారా, ఈ రోజున మనం 3 అంశాలు ధ్యానం చేశాం. క్రీస్తు శిలువ మరణం నుండి కాపాడుతుంది, జీవాన్ని ఇస్తుంది. క్రీస్తు శిలువ ఈ మరణము ఈ లోకాలను దాటి నిత్య జీవం వెళ్ళడానికి, మనకు దాటిపోవడానికి సహకరిస్తుంది. క్రీస్తు శిలువ దేవుని శిక్ష నుండి మనల్ని కాపాడుతుంది. దేవుని యందు ప్రియులారా, చివరిగా ఒక్క మాట జాగ్రత్తగా ఆలకించండి. ప్రభు యేసు శిలువలో ఉంటుండగా ఇద్దరున్నారు. ఎవరు? 2 దొంగ వాళ్ళు సిలువ వేయబడ్డారు. ఒకడేమో గర్వముతో మాట్లాడుతున్నాడు, మరొకడు వినయముతో మాట్లాడుతున్నాడు. ఒకడేమో అహంకారముతో ఉంటే మరొకడు వినమ్రుడై ఉన్నాడు యేసు ప్రభువు దగ్గర. ఒకడు బంగారు అవకాశాన్ని కోల్పోతున్నాడు, మరొకడు బంగారము లాంటి మోక్ష భాగ్యాన్ని సాధించుకున్నాడు. ఒకడు ప్రభుని తిరస్కరించాడు, మరొకడు ప్రభుని ప్రేమించాడు. ఒకడంటున్నాడు, నీవే నిజముగా దైవ కుమారుడు అయితే నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా. పక్కవాడు అంటున్నాడు, ఓరి మూర్ఖుడా, నువ్వు నేను పాపాత్మలం, దొంగలం, బందిపోటులం, మనం చావాలయ్యా, మనం చావాలి. ఇది మనకు తగిన శాస్తి, ఇది జరగాల్సిందే. కానీ ఆయనలో దోషము లేదు, ఆయనలో పాపము లేదు, ఆయన దైవ కుమారుడు, రక్షకుడు అని చెప్పి ప్రభుని ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేశాడు? యేసయ్యా, నీ రాజ్యములో నన్ను గుర్తుంచుకోవా. ఈ రోజున హృదయ పరివర్తన చెందుతావా, నీ హృదయమును కఠినం చేసుకుంటావా, నీ ఇష్టం. ద చాయిస్ ఇస్ యువర్స్. ప్రభుని ప్రేమతో ఆరాధిస్తావా, ఆ ప్రభుని తిరస్కరిస్తావా, ద చాయిస్ ఇస్ యువర్స్. రక్షణ పొందుకుంటావా, శిక్షణకు గురి అవుతావా, ద చాయిస్ ఇస్ యువర్స్. ఆ దొంగవాడు జీవితమంతా దొంగతనమే, చచ్చిపోతున్నప్పుడు కూడా, చచ్చిపోయే ముందు కూడా పరలోక రాజ్యాన్ని దొంగలించాడు అంటారు కొంతమంది సరదాగా. కనుక మనము దేవుని యందు ప్రియులారా, ఆ పరలోక రాజ్యాన్ని పొందుకునేటట్టుగా వినయముతో, విశ్వాసముతో, భక్తితో ప్రభుని ప్రార్థిద్దాం, ఆ శిలువనాథుని ఆరాధిద్దాం. ప్రభు మనలను దీవింతురుగాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున